ఇప్పుడు వీడు నాకు లాటరీ తగిలిందంటాడు చూడండి. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ స్నాప్డీల్. మీరు రీసెంట్ గా మా వెబ్సైట్ లో మొబైల్ ఫోన్ తీసుకున్నారు. సో మీరు లక్కీ డ్రాలో గెలుచుకున్నారు మహీంద్రా ఎక్స్యూవీ 500. అవునా? అవును సార్. ఒకవేళ మీకు కార్ వద్దనుకుంటే కార్ వాడు క్యాష్ కూడా ఇస్తాం. మనకి ఆశ ఎక్కువ, డబ్బు తక్కువ కదా, అందుకే నాకు క్యాషే కావాలండి. వండర్ఫుల్ సార్. మీరు ఒక 5000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. ఆ ఫీ పే చేసిన వెంటనే మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేస్తాయి. మనకి 15 లక్షలు వస్తున్నప్పుడు 5,000 గురించి ఆలోచిస్తామా? ఇమ్మీడియట్ గా పే చేస్తాం. ఎందుకైనా మంచిది, ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టేస్తాను. ఇప్పుడు దేని గురించి డబ్బులు కట్టమంటాడో చూద్దాం. హలో సార్, మీకు వచ్చిన అమౌంట్ పైన మీరు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పే చేయాలి. ఆ అమౌంట్ పే చేసిన విత్ ఇన్ 1 minute లో మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేస్తాయి. 1 minute లో వచ్చేస్తాయి అంటున్నాడు. ఎంత మంచోడో. ఇమీడియట్ గా పే చేస్తాను. హలో సార్, మీకు వచ్చిన అమౌంట్ చాలా పెద్దది. సో దాన్ని మేము 2 halves గా చేసి మేము మీకు ఇస్తాం. సో దానికి మీరు ఆర్బీఐ ట్యాక్స్ పే చేయాలి. ఆ అమౌంట్ కట్టిన వెంటనే మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పటికే చాలా డబ్బులు కట్టేశాను. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ కూడా లేవు. అయినా మనం ఊరుకుంటామా? ఊరుకోము. బంగారం తాకట్టు పెట్టైనా సరే డబ్బులు కట్టేస్తాం. భయ్యా, నా దగ్గర ఉన్న లాస్ట్ గోల్డ్ చైన్ కూడా అమ్మేసి డబ్బులు పే చేసేసాను భయ్యా. నాకు ప్రైజ్ మనీ తొందరగా పంపించండి. ఏంటి, ఇంకా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారా? సమస్య లేదు. అప్పుడే ఎలా వస్తాయండి? ఇంకా మనం కట్టాల్సినవి చాలా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, నెఫ్ట్ ఛార్జెస్ కట్టాలి, సెక్యూరిటీ ఛార్జెస్ కట్టాలి, చెక్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ కట్టాలి. అబ్బో, ఇంకా మనం కట్టాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కట్టిన తర్వాత మనకి డబ్బులు వస్తాయి అనుకుంటున్నారా? రావు. ప్రైజ్ మనీ 15 లక్షల మాట దేవుడెరుగు. నేను అప్పు చేసి కట్టిన 13 లక్షల్లో ₹1 కూడా తిరిగి రాదు. ఇలా మీకు చాలా మంది ఫోన్ చేసి ప్రైజ్ మనీ వచ్చింది, లాటరీ వచ్చిందని మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. అవేవి నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. మనం కష్టపడితే మనకు డబ్బు రావటం ఫన్, అది అడ్డదారిలో రావటం ఫ్రస్ట్రేషన్. సో మీ మొబైల్స్లో మీకు లాటరీ ద్వారా ఒక 25 లక్షలు వచ్చాయి, లేదా ఇంకో దాని ద్వారా 25 లక్షలు వచ్చాయని చెప్పి మీకు అడ్డమైన మెసేజ్లు వస్తే మీరు దానికి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని మీ అకౌంట్ నుంచి డబ్బులు వేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇలాంటి ఫ్రాడ్స్ మీకు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్కి ఇన్ఫార్మ్ చేయండి. డైల్ 100. హ్యావ్ ఫన్, నో ఫ్రస్ట్రేషన్.